కాంగ్రెస్ది మాట్లాడను. ఇప్పుడు రాకేష్ రెడ్డి గురించి మాట్లాడతారే ₹1 చూపించండి అని ఆయన రథం మీద ఇట్లా కొడుతున్నాడు కదా. ₹1 చూపించండి, ఒక్క అక్రమం చేసినట్టు చూపించండి. జీవన్ రెడ్డి లెక్క కబ్జాలు ఏమన్నా చేసినా, 3 గంటల దాకా దుకాణాలు నడిపించినా, లేకపోతే వసూలు చేసినా, ఏ దుకాణం దగ్గరకైనా వీడు చూడండి వాడు వెనకాల ఏమైంది ఒక్కసారి కొన్ని వినాలి సార్. చట్టపరంగా నేరము, భూములు కబ్జా అయితే నేరం ఉన్నాడు. వాడే 13.5 ఎకరాలు చేశాడు అంకాపూర్లో. తీసుకెళ్తే ఇప్పుడు నేను అంకాపూర్ చికెన్ తినిపించి 13.5 ఎకరాలు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు, కంచెతో పాటు, వీడియోతో పాటు. అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కన గల సర్వే నెంబర్లు 493/17, 493/1/1, 493/1/2, 493/10, 493/11, 12/4 13 ఎకరాల భూమిని కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు ఆయన దగ్గరికి పోతా మరి ఆయన ఏం చెప్తారా? దీని పక్కన ఇంకోటి చెప్తున్నా. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ ఉండే, సుదర్శన్ రెడ్డితో కుమ్మక్కయ్యండి. కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం ఇక్కడ కుమ్మక్కైపోయి ఇవాళ ఆ స్కూల్ని ఈ భూమి పక్కకు తెచ్చుకున్నాడు. ఇది అసైన్మెంట్ ల్యాండ్. ఈ అసైన్మెంట్ ల్యాండ్ కాకపోతే మీరు ఏం చెప్తుంది? మరి మీరు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇప్పుడు కాదు, అది మొన్న అంతకుముందు ఎమ్మెల్యే అయినాక సార్. చేసిండా? ఎమ్మెల్యే అయినాక ఆయన ఏమన్నాడంటే ఈ 13 ఎకరాలు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఇయ్యలే. నిన్నగాక మొన్న ఒక సభలో మాట్లాడితే ఇట్లా కొట్టుకుంటూ గట్టిగా కొట్టుకుంటూ నేను ఎక్కడైనా ఒక అక్రమం, ఒక భూ కబ్జా కానీ చేసి ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, అంబేద్కర్ చౌరస్తా ఉరిదీయరు అన్నాడు. నువ్వు పోయి ఉరిది ఇప్పుడు అంకాపూర్లో వాడిని నువ్వే తీయు. నువ్వు తీస్తావు కదా చాలా మంది ఊరి పొలిటికల్ ఉరి తీస్తావు కదా.